పంది కొవ్వు కలిసిందంటారు, జంతు కొవ్వు కలిసిందంటారు, ఫిష్ ఆయిల్ కలిసిందంటారు. ఈ రోజు సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఇచ్చింది, ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పావు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు పంది కొవ్వు లేదని స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేసింది. జంతు కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలవకపోతే స్వచ్ఛమైన నెయ్యి అయిపోతుందా? సుక్క పాలు లేకుండా నెయ్యి చేశారు అని కూడా అదే సిట్ చెప్పింది కదా, అది నీకు కనిపించలేదా రోజా? జంతు కొవ్వులు లేకపోతే అది స్వచ్ఛమైన నెయ్యి అయిపోతుందా? నీ సుబ్బారెడ్డి అందులో కల్తీ జరిగింది, మాట వాస్తవమే అని ఒప్పుకుంటా ఉంటే నువ్వు వచ్చేంది సొల్లు కవులు చెబుతా ఉన్నావు? పంది కొవ్వు తిని నీకు స్వచ్ఛమైన నెయ్యి గురించి ఎలా తెలుస్తుందిలే?